అరాచకాలు కానివ్వండి, భూమి రియల్ ఎస్టేట్ లో చేసినటువంటి దందాలు కానివ్వండి, చిన్నవి కాదు. ఇప్పటికి కూడా ఇంకా అదే లెక్కదాలని ఒకటి పరిస్థితి ఉంది అందుకే అక్కడ బయటకు ఉన్నటువంటి వస్తూ ఉంటే నాయకులు. తవ్వుతూ ఉంటే నాకు అందుకే తవ్వుతూ ఉంటే అనిపిస్తుంది. అంటే వస్తున్నాయి సార్. డివిఎస్ గారు ఇప్పుడు లోకేష్ గారు అప్పట్లో రెడ్ బుక్ గురించి మాట్లాడా తర్వాత అసలు ఎక్కడా మాట్లాడట్లేదు. నాకేమనిపిస్తుంది అంటే వరుసగా ఈ విచారణ సంస్థలన్నీ చేసుకుంటూ వెళతాయి, ఒకరోజు అన్నీ బయటకు వస్తాయి. సో ఎవరికి పడాల్సిన శిక్షలు ఎవరికి పడాల్సినవి వాళ్ళకి పడతాయి. సో బహుశా అందుకే ఆయన ఒకటి సైలెంట్గా ఉన్నారేమో. ఇంకోటి డివిఎస్ గారు మొన్న మన బుచ్చే చౌదరి గారు మాట్లాడుతూ ఈ మహానాడు కార్యక్రమంలో ఏది సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కదా ఆయన, ఇప్పుడు కూడా మేము పనిచేయడానికి ఎలా తహతహలాడుతున్నాము, లోకేష్ మా మనోడు ఎట్ట పరుగులు పెట్టిస్తున్నాడు ఈ ఐటీ అని లేకపోతే ఇంకోటి అని అంటే కంపారిజన్ చెప్తున్నా. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి అందరూ ఆయనతో పోటీ పడాలి, చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలి, లోకేష్తో పోటీ పడాలని వాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా. ఇక్కడ వీళ్ళు ఎవరు? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా, 4 సార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, మా నాయకుడుకి ఏమైనా మేము తీసిపోతే పోయామా? ఆయన 1,00,000 కోట్లు అయితే మేము కనీసం 1000 కోట్లన్నా తీయకపోతే ఎట్లా? అలాగే చేశారా? ఇవాళ బయటపడుతున్న పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోందా? అంతే అంతే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పొట్ట నింపడంలో వాళ్ళు పోటీ పడితే వీళ్ళు పొట్ట కొట్టడంలో వీళ్ళు పోటీ పడ్డారు. పరిశ్రమలు రాబట్టడంలో వాళ్ళు పోటీ పడితే పరిశ్రమలు పోగొట్టడంలో వీళ్ళు పోటీ పడ్డారు. వాళ్ళు కట్టుబడిలో ఒక రేస్, వీళ్ళు కూల్చివేతలో ఒక రేస్. నేను అంటోంది అదే. ఏది ఇవాళ బ్రహ్మనాయుడు అతను అసలు పల్నాడు అనకుండా, ఇప్పుడే మన అరుణ మీరు లిస్టు చదివే లోపు మీరు ఏదో ఆపినట్టున్నారు. జాజులపాలెం అనే దగ్గర 175 ఎకరాలండి. బ్రాహ్మణపల్లి అనే దగ్గర 375 ఎకరాలు. అంటే పల్నాడు అనకుండా అంటోంది అదే. నోరు తెరిస్తే పచ్చి బూతులు, అడుగేస్తే కబ్జా. నిన్న అతని కొడుకు ఫోన్ చేసి మనాళ్ళు టచ్ లో ఉన్నారు కదా, సజ్జల మాట్లాడుతున్నాడు కదా, పొన్నహోలు టచ్ లోకి వచ్చాడు కదా, ధైర్యంగా ఉండు అని వాళ్ళ కొడుకు చెప్తున్నాడు అనమాట. అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఏంటి, రప్ప రప్ప అంటే తప్పేంటి, ఈవీఎం నాలుకేసి కొడితే తప్పేంటి, బూతులు తిడితే తప్పేంటి, డోర్ డెలివరీ చేస్తే తప్ప? అంటే ఎలాంటి అన్ని ప్రజలు గమనించడం ఆయన అనుకుంటారా, లేకపోతే అంత గ్రాంటెడ్ గా తీసుకున్నాడు ఆయన? ప్రజలు ఎందుకు గమనించరు? తెలియగలడు ఆయన ఏమనుకుంటూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. అతను ఏంటంటే చెప్తున్నారు కదా ఇవన్నీ, ఈ విధమైనటువంటి కామెంట్స్ ద్వారా తనేంటి క్రిమినల్స్ అందరినీ తన వైపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు నేరస్తులకి బ్రాండ్ అంబాసిడర్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి. గంజాయి బ్యాచ్ ని అక్కడ ఏదో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఎక్కడన్నా అదే తెనాల్లో అక్కడికి వెళ్ళి గంజాయి స్మగ్లింగ్ చేస్తే రోడ్డు మీద కొడతారా అంటూ చంద్రబాబు నిన్ను కొడితే అని అంటాడు. అంటే ఇతను బరితెగిచ్చాడు. ఏది ఇవాళ మొత్తం క్రిమినల్స్ అందరికీ కూడా ఇవాళ అతను ఒక రోల్ మోడల్ గా జగన్మోహన్ రెడ్డి తను నమ్ముకున్నది క్రైమ్ అండి. క్రైమ్ ద్వారానే నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, డబ్బు ద్వారానే అధికారంలోకి వస్తా అన్న ఒక ధీమాతో అతను ఇక అదే పార్టీని కూడా వదిలేశాడు కదా. 5 రోజులు, ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తాడంట, ఏడాదిన్నర ప్రజల్లో ఉంటానంట. అంటే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా అని చెప్పేవాడు ఎవరండి? అసెంబ్లీకి పోకుండా ఎవరన్నా ఉంటారా? నువ్వు పోకుండా మిగతా 10 మందిని పోనీయకుండా. నేను అంటోంది అదే. అటు ప్రభుత్వం నడపడంలో విఫలమయ్యాడు, ఇటు పార్టీని నడపడంలో విఫలమయ్యాడు. అతను అసలు ఒక ఫెయిల్యూర్ లీడర్ గా, ఒక ఫెయిల్యూర్ ఫ్యామిలీ మెంబర్ గా, ఒక ఫెయిల్యూర్ సన్. అరే తల్లి మీద కేసు వేయటం ఏంటండి, చెల్లి ఆస్తులు లాక్కోవడం ఏంటండి? అది నా పర్సనల్ లైఫ్ అనొచ్చు, నువ్వు గర్కి కహాని అని నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చు. కానీ నువ్వు పబ్లిక్ లోకి వచ్చావు. నువ్వు పబ్లిక్ లో ఉన్నప్పుడు నిన్ను మరి నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. నీ తల్లికి నీ చెల్లికే న్యాయం చేయలేనాడు, ఇవాళ ఈ ప్రజలకేం న్యాయం చేస్తాడు? సో మోసాల చరిత్ర బయటపడ్డ